ఒక పాయింట్ సార్ ఇందాక కూడా మనం ప్రస్తావిస్తూ వచ్చాము జమిలీ ఎన్నికలకు సంబంధించి. జమిలీ ఎన్నికలు 100% జరగబోతున్నాయి అనేటువంటి ఒక గట్టి వాయిస్‌ని బీజేపీ వినిపిస్తుంది. ఇటీవల జయప్రకాష్ నడ్డా గారు ఆయన మాట్లాడటం కేంద్ర మంత్రికి సంబంధించి, అలాగే రాయలసీమకు సంబంధించినటువంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించి మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు కావచ్చు, ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు కూడా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ తొందరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, ఇంతకంటే బంపర్ మెజార్టీ బీజేపీకి ఏపీలో రావాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఏంటి నిజంగానే జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టబోతుంది, త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. ఏం చెప్తారు? జమిలీ ఎన్నికలు నేను ఇంతకుముందు ప్రస్తావనట్టు 27లో మినీ జమిలీ, ఉమ్, 32లో సంపూర్ణ జమిలీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్, 27లో దానికి ఉన్న విశేష అధికారాలతో లోక్సభను రద్దు చేసి ఉమ్, లోక్సభతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలను ఉత్తరప్రదేశ్ లాంటి వెనక్కి కొంచెం ముందుకు నడిపి ఉమ్, మాక్సిమం రాష్ట్రాలు 27లో తీసుకొచ్చేసి ఉమ్, ఇంకా మిగిలిన రాష్ట్రాలు 32కి కంటిన్యూగా ఎప్పుడు జరిగినా జరిపేసేసి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఉమ్, మనకు అర్థం అవుతుంది. కొంచెం రీజనబుల్ కూడా అనిపిస్తా ఉంది. అది ఓకే. జరిగే అవకాశం ఉంది. ఇది ఫస్ట్ పాయింట్. ఏమి జరిగినా జరగకపోయినా 27, 28 ప్రాంతంలో ఎంపీ ఎలక్షన్ జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రీజన్ ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలు. ఉమ్, ఉత్తరప్రదేశ్ బీజేపీకి ఆయువు పట్టు లాంటిది. అవును. ఇప్పటికే 2 సార్లు రాష్ట్రంలో గెలిచారు. కొంత అఖిలేష్ యాదవ్ కి అనుకూల వాతావరణం అక్కడ వచ్చున్నది. ఉమ్, ఎంపీ ఎలక్షన్ లోనే అఖిలేష్ యాదవ్ కొంచెం పట్టు సాధించాడు. అవును. కాంగ్రెస్ అఖిలేష్ కలిశారు. ఉమ్, ఇది మొదటి పాయింట్. ఉమ్, బీఎస్పీ రోజు రోజుకి బలహీన పడుతోంది. ఉత్తరప్రదేశ్ బలపడితే వాళ్ళు ఓట్లు చేస్తారు, బలహీన పడితే ఆ ఓట్లని మళ్ళీ వీళ్ళకే వస్తాయి. అవును. ఎవరికి? బీజేపీ కాదు, ఎస్పీకి, కాంగ్రెస్. అవును. ఉమ్, కానీ అది కూడా యాడ్ అవుతుంది. ఎంత ఎక్కువ అయితే ఉమ్, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్ లోనే అఖిలేష్ యాదవ్ పట్టు సాధిస్తే అప్పుడు ఆయన ఏం ప్రధానమంత్రి కాడు. ఉమ్, అట్లాంటి ఎంపీకి అవకాశం, రేపు ఎమ్మెల్యేలు గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అవును. కాబట్టి ఆ గ్లామర్ ఉంది కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉత్తరప్రదేశ్ లో 28లో జరుగుతాయి. ఉమ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కానీ బీజేపీ ఓడిపోతే దాని ఇంపాక్ట్ మెయిన్ ఎలక్షన్ లో పడిపోతుంది. ఉమ్, ఆ రీత్యా చూసుకున్నప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఓడిపోతారు లేదు మనకు తెలుసు, గెస్ట్ చేయలేము. కానీ ఓడిపోతే పెద్ద రిస్క్ బీజేపీకి. ఓకే. అందుకని ఎంపీ ఎమ్మెల్యే రెండు జరిగితే ఉమ్, ఈయన అఖిలేష్ యాదవ్ ప్రధానమంత్రి కాడు కదా, ఈయన కోటేసిన ఒకటి అనే చర్చ పెడితే ఉమ్, మోడీ గారి గ్లామర్ కూడా తోడైతే ఎంతో కొంత పర్సెంటేజ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్లస్ దేశానికి ఉపయోగపడుతుంది కదా ఉమ్, అనే కాన్సెప్ట్ తో ఉంటున్నారు. కాబట్టి మినీ జమిలీ, సంపూర్ణ జమిలీ అన్న అవకాశం ఉంది. ఉమ్, లేదా ఉత్తరప్రదేశ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు లోక్సభని వాళ్ళ చేతిలో ఉంది. దానికి జమిలీ చట్టం అవసరం. ఉమ్, లోక్సభ అవును. ఎన్నికలు అవును. కానీ ఉమ్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరపాలంటే ఉమ్, చంద్రబాబు గారు అనుకున్నా మోడీ గారు అయిపోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరపాలంటే ఉమ్, ఒప్పుకోరు వాళ్ళు, కేంద్ర ఎలక్షన్ కమిషన్. ఉమ్, చంద్రబాబు గారు ఏం చేస్తారు? కేబినెట్ ఆమోదించి అసెంబ్లీ రద్దు చేస్తారు. ఉమ్, 6 నెలలు మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిందే. ఉమ్, మా అంటే రాష్ట్రపతి పాలన 1-2 సార్లు పెట్టచ్చు, అంతకుమించి ఏం చేయలేరు. ఉమ్, కాబట్టి ఇది బలమైన పాదాస్త్రం వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఉమ్, లోక్సభను రద్దు చేస్తే వాళ్ళ చేతిలో ఉంది, 6 నెలలు పెట్టేవారు. ఉమ్, ఉమ్, కాబట్టి నేనైతే ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తారు. చివరి అస్త్రం ఉమ్, జమిలీ, మినీ జమిలీ, మెయిన్ జమిలీ, ఉమ్, లేదా లోక్సభ ఎన్నికలు ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశాలు. అంటే లోక్సభ ఎన్నికలు ముందే రద్దు చేశారనుకోండి, ఓకే. 2 నెలల ముందు ఎందుకు చేశారని అడుగుతారు. ఉమ్, నాకు ఉత్తరప్రదేశ్ లో ఇబ్బంది ఉందండి, అందువల్ల అంటే జనం నవ్వుకుంటారు. ఉమ్, అందువల్ల మినీ జమిలీ పేరుతో వస్తారా ఉమ్, అంటే పెద్ద రీజనల్ పెద్ద కారణం ఉండాలి కదా. ఉమ్, నీకు అవును. 5 ఏళ్ళు పరిపాలించమని ఓటేస్తే ఉమ్, 3 ఏళ్ళకే వస్తున్నావు అంటే ఏంటి కథ అంటారు కదా. ఉమ్. పైపించే మా సంపూర్ణ మెజారిటీ ఉంది కదా, అందువల్ల నేను అనుకుంటుంది సంపూర్ణ మినీ మెజార్టీ జమిలీ లేదు కదా, లేదు కాబట్టి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కదా. అంటే 10-15 సీట్లు, ఈయన పోతే ఆయన పోతే ఈయన చాలా మంది వచ్చేస్తారు. అదేం పెద్ద ఇబ్బంది లేదు. ఉమ్, వీళ్ళు చాలా మంది టచ్ లో ఉన్నారు. అందువల్లే కదా మెజారిటీ లేకపోయినా నమస్కారం మోడీ గారు అని అందరూ పెడతా ఉండే. లేకపోతే ఇయర్కే సినిమా పార్టీ ఆ, మెజారిటీ లేకపోయినా చాలా పార్టీలు ఆయన టచ్ లో ఉన్నాయి. ఉమ్, ఈ రోజు బీజేపీని పడగొట్టే శక్తి ఎవరికి లోక్సభలో లేదు. వచ్చే ఎన్నికలైనా జరిగితే చెప్పలేము. ఉమ్, అందువల్ల ఎట్లా జరుగుతుంది కాబట్టి ఇన్ని రోజులు అయితే చూడండి, సత్యకుమార్ గారు ఎప్పుడు జగన్ గారు చెప్పే వాయిస్ కి అనుకూలంగా మాట్లాడు, కొంచెం అవును. రివర్స్ లో మాట్లాడుతున్నాడు. ఉమ్, జగన్ గారు మొదటి నుంచి జమిలీ గిమిలీ అంటున్నారు అన్నాడు. ఉమ్, జమిలీ లేదు, గిమిలీ లేదు, జమిలీ రాదు, వచ్చినప్పుడు 29లో వస్తుంది అన్నాడు. ఉమ్. ఎవరు? మన సత్యకుమార్ గారు. సత్యకుమార్ గారు ఇప్పుడు కావచ్చు, జమిలీ ఆదినారాయణ రెడ్డి లాంటి ఆయన ఆదినారాయణ అన్నారు. రెడ్డి గారు కూడా మాట్లాడారు. ఇప్పుడు 29 మాట్లాడట్లా, ఉమ్, తొందరగా జాగ్రత్త అన్నారంటే ఏదో ఉప్పంది కావస్తా. ఉమ్, ఉమ్, కాబట్టి జరగదని వాళ్ళు గమ్మకు జరిగింది అనుకో, మళ్ళీ వాళ్ళే కదా బాస్పల్ వస్తారు. అవును. కట్టి సత్యకుమార్ గారు వాళ్ళు మాట్లాడినారు అంటే ఏదో వాసన అన్నట్టుగా మనం అనుకోవచ్చు. జై